హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీని చేస్తున్నాను. బ్యాచిలర్ స్టైల్స్లో చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ చికెన్ కర్రీ కోసం అయితే ముందుగా 1/2 kg వరకు చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అన్నీ కలుపుకొని పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద టమాటోని, రెడ్గా ఉన్న ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటో కూడా 2-3 మినిట్స్లో అలా మగ్గిపోతుంది. టమాటా ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. నేను దీంట్లోనే అన్నీ ఎక్కువగానే వేసాను కాబట్టి తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలా ఏం వేయలేదు. ఈ విధంగా చికెన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి, లేదు చపాతీలోకి పూరీలోకి అనుకుంటే వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను రైస్లోకి కాబట్టి. ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ని వేసి మరో 5 to 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే గ్రేవీ అనేది అంత దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఎక్కువగా టైం లేనప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చికెన్ కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, గ్రేవీ కూడా థిక్గా ఎలా ఉందో. ఇంతే అండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చూసారు కదా, బ్యాచిలర్ స్టైల్లో చేసిన చికెన్ కర్రీ చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.